ఈ రోజు ఏదో ఒకటి చేసుకుందాం చెప్పి మా వాళ్ళంతా వచ్చేసాము. చెప్పగానే వచ్చేసరికి ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా తెచ్చుకున్న పాత్రలు అన్ని వెజిటేబుల్స్ అని నీట్ గా కడుక్కునేసాము. అట్టే చికెన్ కూడా నీట్ గా కడుక్కునేసాము. ఇంకా చల్లగా నీళ్ళు తాగేసి కటింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. సూపర్ ఫ్రెండ్స్. మా వాడైతే కటింగ్ చేసే లోపల అందగాడైతే వచ్చేసాడు. మీ చిరునవ్వు, మీ నడక. ఇంక నేనైతే పొలం నుంచి పోయి అయితే వెలిగించేసాను. ముందుగా చికెన్ బాయిల్ చేయడానికి వాటర్ పెట్టేసి మసాలా వేసాము. ఇంతలో మా వాడు ఒక లిక్ ఇచ్చిండు. చికెన్ బాయిల్ చేయడానికి మసాలాలు అన్ని వేసి చికెన్ అయితే వేసేసాము. ఇంతలో మా వాడు ఒక పోస్ట్ పెట్టిండు. ఎందుకు నీకు వేసి పట్టుకు. ఇంకా బియ్యం కూడా అయితే నీట్ కడుక్కునేసాము. ఇంతలో చికెన్ కూడా బాయిల్ అయిపోయింది. చికెన్ ఫ్రై అయితే స్టార్ట్ చేసాము. టమాటో, ఆనియన్, చిల్లీ వేసి బాగా ఫ్రై చేసుకున్నాము. ఇవి బాగా ఫ్రై అయ్యాక ముందుగా ఉడకబెట్టుకున్న చికెన్ అయితే ఇందులో అయితే వేసాము. ఇంతలో మా వాడు సాంగ్ పెడుతున్న స్టెప్ అయితే వేసాను అనమాట. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. మా వాడు ఇంతలో ఒక స్మైల్ ఇచ్చిండు. అది చూసాక పగర్ రాసి అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఇంతలో బగారా రైస్ లో లెమన్ పిండి చికెన్ కి అయితే మొత్తం మసాలా అన్ని వేసుకునేసాము. మసాలాలన్నీ ముక్కకు బాగా పట్టేలాగా బాగా రోస్ట్ గా అయితే ఫ్రై చేసుకునేసాము. అలా నోట్లో పెట్టుకున్న టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకా రైస్ అయ్యేలోపు షాప్ కి వెళ్ళి స్ప్రైట్ థమ్స్ అయితే తెచ్చుకునేసాము. ఇంకా మేము వచ్చేసరికి బగారా రైస్ కూడా సూపర్ గా అంటే సూపర్ గా వచ్చింది. ఇంకా అందరు కూర్చున్న గ్లాస్ లో స్ప్రైట్ వేసుకుని ప్లేట్ నిండా ముక్కలు అయితే వేసుకునేసాము. బగారా రైస్ చికెన్ ఫ్రై అయితే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది. సూపర్ అంటే సూపర్ గా ఉంది అయితే టేస్ట్ అయితే. సూపర్. ఇలా దోసకాయలు అందరం కలిసి తింటే ఎంత బాగుంటుందో కదా. ఏం చేద్దామంటావు మరి? ఏం లేదు, 10 మంది అనుకుంటా, 5 మంది వచ్చారు. సర్లే టేస్ట్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. మధ్యలో చిల్లి పెట్టుకుని తింటుంటే అబ్బా ఏముంది అసలు. ఇంతలో తేనె కనిపిస్తే మా తమ్ముడు అయితే ఎక్కేసిండు తేనె పెరికేద్దాం అని చెప్పి. చేతుని ఇలాగే కింద అయితే వేసేసిండు. కింద వేయడం వల్ల గుండోడు బొచ్చుడు ఇద్దరు తినేసారు. ఎవరికి ఇవ్వలేదు. తేనె తీసినప్పుడు చెట్టు దిగే కొందుకి తేనె అయితే అయిపోయింది. మా ముగ్గురు పరిస్థితి అయితే ఇది. ఇంకా అంతా అయ్యాక బేసన్లు కడిగి ఇంటికి అయితే వెళ్ళిపోయాం. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ఈ తిరుపతి బుల్లోడు పేజీని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను.